ప్రభు మాటల్ని బహుశ్రద్ధగా చెవియొగ్గి ఆ మాటకు ఒక విశేషణాన్ని కూడా గుర్తుపట్టి రాసుకున్నాడు. ఆ పదం మత్తయి మిస్ అయ్యాడు. లూకా నోట్ చేసినటువంటి యేసు నోటి మాట ఏమిటంటే, లూకా 6:21 చెప్తాడు, ఇప్పుడు దుఃఖపడు వారు ధన్యులు అని. అనండి ఆ మాట అందరూ, అనండి గట్టిగా. ఎందుకు ఆ మాట చెప్పాడు? ఒక రోజు రాబోతుంది, అప్పుడు దుఃఖమే ఉంటుంది. ఎంత దుఃఖపడినా, ఎంత ఏడ్చినా, ఎంత ప్రలాపించినా ఇక దానివల్ల ప్రయోజనం ఉండదు. నీ ఏడుపు కూడా అంగీకరించబడని, నీ శోకము లెక్కలోకి తీసుకునబడని ఒక భయంకర దినము కాలము రాబోతుంది. అది చొరబడి నీ జీవితమందులో ఇరుక్కోకముందే ఇప్పుడు అనుకూల సమయం ఉండగానే ప్రలాపించగలిగితే, అంగలార్పు చేయగలిగితే, రోదన చేయగలిగితే దేవుని విస్తారమైన కృపను పొందగలుగుతావు.